నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. కాంగ్రెస్ నాయకురాలు, ది మదర్ ఎడ్యుకేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ పెట్టి ఎంతోమంది మహిళలకు సపోర్ట్గా నిలబడుతున్న, ఇటీవలి కాలంలో ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న, మరీ ముఖ్యంగా నటుడు శివాజీ వ్యాఖ్యల తర్వాత అనసూయ ఎపిసోడ్ నుంచి కూడా ఆవిడ పేరు చెప్తే కూడా ఫైర్ బ్రాండ్, డిజిటల్ ప్లాట్ఫామ్ అంతా కూడా మారుమోగిపోతుంది. ఆల్రెడీ మీకు ఆమె ఎవరో ఐడియా వచ్చే ఉంటుంది. షీ ఈజ్ నన్ అదర్ దాన్ బొజ్జా సంధ్యారెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్తే అమ్మా. సో ఎలా ఉంది ఫైర్ బ్రాండ్ అన్న వర్డ్? ఎందుకంటే కొంతమంది మాకు ఒక ప్రొటెక్టర్ దొరికారు అన్న యాంగిల్లో కొంతమంది మాట్లాడటానికి. సో మహిళల వస్త్రధారణ ఇలా ఉండాలి అని మా గొంతు తీసుకుని మాట్లాడే పర్సన్ దొరికారని కొంతమంది. సో ఆ ఉద్దేశంతో అన్నాను. సో హౌ డు యూ ఫీల్? హ్యాపీగానే ఉంది. అంటే అందరికీ ప్లాట్ఫామ్ దొరకదమ్మా మాట్లాడడానికి. కాకపోతే ప్లాట్ఫామ్ ఉంది కదా అని మాట్లాడలేను నేను. యూట్యూబర్ వచ్చి అడిగారు అనమాట శివాజీ గారి వ్యాఖ్యల పైన. నేను రెగ్యులర్గా మదర్ ఫౌండేషన్ స్థాపించి 22 సంవత్సరాలు. చాలా మందికి ఒంటరి మహిళలకు భరోసానిస్తూ కుట్టు మిషన్లు ఇస్తుంటాం. ఒంటరి మహిళలకి, మిగతా వాళ్ళందరికీ ట్రైనింగ్స్ ఇస్తాం. వాళ్ళతో ఉన్న ఒక రిలేషను, వాళ్ళతో మమేకమైన వాళ్ళ అన్ని మనం వాళ్ళ హావభావాలు పంచుకోవడం, దాని మూలంగా మహిళల మీద అక్క మీరు చెప్పండి మీ ఉద్దేశం అని వచ్చి ఒక యూట్యూబర్ అడిగారు. నేను 22 ఏళ్ళ నుంచి ఇదే మాట్లాడతా. కాకపోతే జనాలకి రీసెంట్గా వెళ్ళింది. అడిగినప్పుడు చెప్పాము, నేను పేరు కూడా పెట్టలేదు. వాళ్ళు వచ్చి అడిగినరు. మరి మేము గ్రామీణ ప్రాంతాలలో చేస్తాం ఈ కార్యక్రమాలు. ఎక్కువ శాతం గ్రామీణ అభివృద్ధి నిర్మూలన అనేది, మహిళల కోసం స్వయం ఉపాధి పథకాలు వెళ్తాం కాబట్టి చెప్పాము. నేను అనేది ఏంటంటే, అంటే చాలా మంది అనుకుంటున్నట్టుగా అనసూయను సంధ్యారెడ్డి టార్గెట్ చేస్తున్నారు అంటున్నారు. అలా అని చెప్పి మీకేం పాత కక్షలు ఏం లేవు. అసలు నేను ఇంకో విషయం తెలియదు. ముందు పరిచయం అసలు అనసూయని నేను ఎప్పుడు కూడా చూడలేదు. నేను అసలు ఎప్పుడు కలవలేదు. తను ఎవరో కూడా నాకు తెలియదు. మామూలుగా మనము ఏదో ప్రోగ్రామ్స్ వస్తుంటాయి కదా, అదే చూడడం కూడా టైం ఉండదు. ఎప్పుడన్నా ఏదన్నా ఇట్లాంటివి ట్రోల్స్ అట్లా వస్తుంటే చూస్తాను అంతే. బట్ కానీ ఆమె నాకు అసలు రజాకారుల మూవీ మాత్రం చూశాను. అది మూవీ ఏదో ఉంది కదా, అది చూసినప్పుడు అట్లా అంతే తప్ప నాకు ఆమె వ్యక్తిగతంగా తెలియదు. ఆమె నేను ఎప్పుడు షోలో కూడా చూడలేదు. మేము సమాజంలో ఒక సోషల్ వర్క్ చేస్తూ ఉంటాము. సమాజం మీద ఒక సమస్య అడిగినప్పుడు మాకున్నది చెప్తాం, కానీ టార్గెట్ ఆమెని కాదు. కాకపోతే ఆమె నన్ను టార్గెట్ చేసింది కానీ నేను ఆమె టార్గెట్ చేయలేదు. ఒక యూట్యూబర్ వచ్చి అనసూయ పేరు తీసి అడిగినప్పుడు మీరు రెస్పాండ్ అయ్యారు. అక్కడ నుంచి శివాజీ వ్యాఖ్యల గురించి చెప్పారు. అయితే తినకి ఈవిడ ఇట్లా రియాక్ట్ అయ్యింది, మీరు ఏమంటారు మేడం అని అడిగారు. అడిగితే నేను చెప్పాను, తను అన్న దాంట్లో తప్పేముందండి, చాలా చక్కగా చెప్పారు. ఆ 2 వర్డ్స్ ఒకటి మాట్లాడకుండా అయిపోయేది, దరిద్రంగా అవేంటి ఆయన మాట్లాడేదని ఆయన కూడా అన్నాను. నేను ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి అని చెప్పాను. తర్వాత తన ప్రకృతితో పోర్చారు. అవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఒక మగవా అది కూడా తనకేం దురదండి. ఇప్పుడు నన్ను ఎట్లా అంటున్నారు, తనకేం అవసరం. నిధి అగర్వాల్ డ్రెస్ గురించి చర్చించుకుని ఒక సందర్భం చెప్పాడు. మీ హీరోయిన్లు ఎవరు ఉరికిరాలా, ఈమె హీరోయిన్ లాగా ఉరికొచ్చింది, వచ్చిన సందర్భం అది. ఇక్కడ ఇవన్నీ చూడాలి. నన్నెందుకంటే నిన్ను అనలేరా ఎవరైనా? హీరోయిన్లను అన్నారు, హీరోయిన్లను ఉద్దేశించి అన్నారు. ఏ హీరోయిన్ రాలే, నువ్వు హీరోయిన్ అని ఊహించుకొని వచ్చింది అంతే. ఆమెనే ఊహించుకుంది. ఆమెనే అంటే నేను ఆ సినిమాలో నేను చేశాను కదా, నేనే హీరోయిన్ అనుకుంది. అంత సినిమా లేదు ఇక్కడ. జీవితం వేరు, సినిమా వేరు. ఇప్పుడు ఆవిడ తరపున కొంతమంది ఫ్యాన్స్ కానీ చెప్పినట్టుగా సంధ్యారెడ్డికి అనసూయ మీద వ్యక్తిగత కక్ష ఏమీ లేదు. అనసూయనే టార్గెట్ చేసి కమెంట్ చేయాల్సిన అవసరం సంధ్యారెడ్డికి లేదు. కానీ కేవలం ఒక వస్త్రధారణ విషయంలో నేను ఒకటి ఏం చెప్తున్నామ్మా అంటే, నాట్ ఓన్లీ ఆ పర్సన్, అలాంటి వస్త్రధారణ ఎవరు వేసుకున్నా కూడా అడుగుతామంటే మాట్లాడతాం. మాకేం వాళ్ళ దగ్గరకు పోయి డైరెక్ట్ ఫోన్లు చేసి ఇట్లా అని మనం అడగం. అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మా రియాక్షన్ ఎట్లుంటది అంటే ఇట్లా ఉంటది అని చెప్తాం, అభిప్రాయం తెలియజేస్తాం. జడ్జిమెంట్ ఇవ్వం. మేము ఎవరికి జడ్జిమెంట్ ఇవ్వమండి. మనం ఎవరైనా జడ్జిమెంట్ ఇవ్వడానికి? ఆ వస్త్రధారణ అనేది మనం అందరం సమాజంలో నలుగురితో బతుకుతున్నాం కాబట్టి ఇట్లా ఉంటుంది. ప్రైవేట్ పబ్లిక్ ఉంటుంది. మీరున్న రాజేశ్వర్ గారు చక్కగా ఇప్పుడు చీర కట్టుకున్నారు. తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ వస్తుంది అంటే మాకేం అవసరం, ఇక్కడ ఉన్న సివిఆర్కి ఏం అవసరము, ప్రజలకేం అవసరం. మై ప్రైవేట్ లైఫ్, మీ ప్రైవేట్ లైఫ్ని తీసుకొచ్చుకొని నువ్వు ఇంట్లో ఇక్కడ పెడతా అంటే ఊరుకుంటారా? మీ బాస్ ఊరుకుంటారా చెప్పండి? ఊరుకుని మనం పర్సనల్ గా మనకు ఒక కొన్ని పరిధులు ఉంటాయి కదా. నేను అన్నది అదే. నేను మీరు చెప్పడం తప్ప, మీరు చేయడం తప్ప అనట్లేదు. ప్రైవేట్ పబ్లిక్ని చేయకండి అని చెప్తున్నాం. మనం అనేది ఏంటంటే, మన శరీరంలో విలువైన అవయవాలు 3. అవి ప్రతి ఒక్కరికి తెలుసు. అది మనము ఈరోజు ప్రకృతితోని మనకు అన్నీ తెలిసిన విషయాలే. మనం ఇంట్లో వస్తువులనేమో తాళాలు వేసుకొని పోతాం, భద్రంగా కబోర్డ్లకు తాళాలు వేసుకొని లాకులు వేసుకొని వచ్చేస్తాము.
మీ శరీరంలో విలువైన వస్తువులు, ఆ 3 వస్తువులను ఎందుకు పబ్లిక్ లో పెట్టాలి అని అడుగుతున్నాం అంతే తప్ప అడగడము నాకు అనిపించింది, నేను రాజ్యాంగం నాకు కల్పించిన స్వేచ్ఛ అది. నేను ఎవరు జడ్జ్ చేయట్లేదు ఇక్కడ. జాగ్రత్తగా ఉండాలంటాం. అంటే ఒకటండి, ఇప్పుడు మామూలుగా ఎవరు బయట వాళ్ళు మాట్లాడితే మనం పెద్దగా పట్టించుకోం, కానీ ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఒక సెలబ్రిటీగా ఉండేటప్పుడు వాళ్ళు బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు అనసూయ విషయంలో ఆ పాయింట్ని తీసుకొని సంధ్య రెడ్డి గారు మాట్లాడుతున్నారు మొదటి నుంచి కూడా. సో యాజ్ ఎ సెలబ్రిటీ అనసూయ కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్గా కొంతమంది మీద ప్రభావం చూపించగలుగుతుందని నమ్ముతున్నారు కదా? నమ్ముతున్నారు కనుక నీ కామెంట్స్ అయితే చేస్తున్నారు. అయితే నేనేమంటున్నా అంటే కొంతమంది అమాయకమైన పిల్లలు ఉంటారు, ఆ పిల్లలు ఇదేనేమో ఈ డ్రెస్ బాగుంటదేమో అనేది ఉంటది. నాకు ఫౌండేషన్ లో మహిళలందరూ వచ్చి, ఏంటి మేడం ఇవి డ్రెస్సులు ఏంది, ఈ వీడియోలు ఏంది, ఇట్లా ఇట్లా కూర్చొని మా హస్బెండ్ ఈ డ్రెస్సెస్ మా హస్బెండ్ అది ఇస్తాడు, బయటికి వెళ్ళేసి వేసుకోమంటాడు అనేది ఎంత ఓడది. మీరు చెప్పిందేనమ్మా, మేము చెప్పలేదు, మేము ఇంటర్వ్యూలు తీసుకోలేదు, మేము చెప్పలేదు. నేను ఇలాగే ఉంటానండి, నేను నగ్నంగా ఉంటానండి, వాడికి ఏం కావద్దండి, నా హస్బెండ్కి మాత్రమే కావాలి అని నువ్వు ఎట్లా జడ్జ్ చేస్తావు? మీరు చెప్పిన వీడియోని మాట్లాడా నేను. మీరు పబ్లిక్లో, మీరు ప్రైవేట్లో తీసుకొచ్చి పబ్లిక్లో పెడితే పబ్లిక్ వాయిస్ మాట్లాడినా. ఇలా 95% 96% సంధ్యక్కకి ఎందుకు మద్దతు ఇస్తున్నారంటే వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్ నేను చెప్పినా అని. ఇక్కడ నాకు ఓటింగ్ వేయట్లేదు, నాకు ఎమ్మెల్యేని చేయట్లేదు, వాళ్ళు నా భావన ఏకీభవిస్తున్నారు వాళ్ళు. మీరందరు చూసారు, ఇవాళ ఎక్కడ ఎలక్షన్స్ పెట్టినా 60% 65% ఓటింగ్ అవుతే అందరు మెజారిటీ పీపుల్ ఉంటుంది, 90% ఉండదు. ఓటింగ్ అయినా కూడా అంత ఉండదు, 50-50 పంచుకుంటారు. ఒపీనియన్ షేరింగ్ అనేది ఉంటుంది. నేను అనేది ఏంటంటే, ఎలా మనం సమాజంలో ఇప్పుడు రాజేశ్వరి గారు మాట్లాడిన మాటలు సివిఆర్ నుంచి మీరు 10 మందికి ఒక మంచి వర్డ్ వెళ్ళాలనుకుంటున్నాను. ఇలా సివిఆర్ యాంకర్ ఇలా మాట్లాడిందంటే యాజమాన్యానికి మొత్తం వస్తుంది. ఎందుకు వస్తుంది? మనం జాగ్రత్తగా అంటే మీరు సెలబ్రిటీ, ఇక్కడ ఒక సెలబ్రిటీ రిప్రజెంటేటివ్ కాబట్టి ఆ సెలబ్రిటీ అనేది మీరు చెప్పేది 10 మందికి జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాం అంతే తప్ప మిమ్మల్ని మేము జడ్జి చేయట్లేదు. నేను అనేది ఏంటంటే, ఎవరికి ఏం కలగొద్దు, ఎవరికి ఏం చెయ్యొద్దు అంటే హౌ ఈజ్ పాసిబుల్ అని నేను క్వశ్చన్ చేస్తా. నీ వరకు నువ్వు చెప్పావు, నువ్వు అక్క అనుకో, చెల్లి అనుకో, అమ్మ అనుకో అంటే వాడు గర్ల్ ఫ్రెండ్ అనుకుంటాడు, వాడు ఇంకా ప్రియురాలనుకుంటాడు, లేకపోతే వైఫ్ అనుకుంటాడు, ఇంకేదన్నా ఊహించుకుంటాడు. మీరు జడ్జ్ చెయ్యొద్దు. మీరు ప్రతి ఒక్కరు ఇక్కడ మగవాళ్ళు తప్పు అని ఎందుకు అనుకుంటున్నాము? ఎవరో ఒకరిద్దరు మగవాళ్ళు చేస్తే మగవాళ్ళు మొత్తం తప్పు అయితే ఈ సమాజం ఎట్లుంటుంది చెప్పండి అని నేను అడుగుతుంటే, ఈమె ఎంతసేపటికి మగవాళ్ళకే సపోర్ట్ చేస్తుంది అంటే ఎందుకు మీరు అన్నారు మగవాళ్ళు కూడా నిగ్రహంతో ఉండరు అన్నారు. మేడం అలా కాదు, అందరూ అలా ఉండరు. అందరు నేను అనట్లేదు, మగవాన్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనే దాని గురించి చెప్పిన తప్ప అందరు అలా ఉంటే ఇలా ఉండదు. మగవాడు అంత తొందరగా టెంప్ట్ అవుతాడు, ఆడవాళ్లకు భూదేవికున్నంత ఓర్పు ఉంటుందని ఎగ్జాంపుల్ చెప్పిన నేనేమో పెద్ద డాక్టర్ని కాదు, నేనేం సైంటిస్ట్ని కాదు, కానీ నాకు ఉన్న ఓవరాల్ నాలెడ్జ్, నేను మహిళలతో మమేకమైన కాబట్టి 22 సంవత్సరాల నుంచి వాళ్ళ ఫీలింగ్ నాకు తెలుసు. ఎందుకంటే అది ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వస్తున్నా నేను. ఇలా ఉండొద్దమ్మా, ఒక బైక్ కొనిస్తాం మన కొడుకుకి, స్పీడ్గా వెళ్తుంటే స్పీడ్ బ్రేకర్ ఉంటుందిరా, జాగ్రత్తగా ఉండమని చెప్తాం. అది తప్పు ఎట్లా అవుతుంది తల్లి? చెప్పు, నువ్వే చెప్పు. మనం చెప్పడం తప్పు కాదు కదా, మనం అక్కడ జాగ్రత్త బండి కొనియడం తప్ప, వాడు బండి కొనియాలి, జాగ్రత్తలు చెప్పాము, ఒక అక్కలాగా చెల్లెలాగా చెప్పాను తప్ప ఆమె వల్ల నాకేముంది, ఆమెనేమన్నా అది చేస్తే నాకేమన్నా వస్తాయా? ఆ పాత్రలు నాకు ఇస్తారా ఎవరన్నా? లేకపోతే ఆమె ప్లేస్ ఇక్కడ ఒకటండి అంటే శృంగారం గురించి కూడా పబ్లిక్ లో మాట్లాడేటప్పుడు ఒక భాష ఉంటుంది. సో నా విషయానికి వచ్చేసరికి ఆమె మాట్లాడిన విధానం నచ్చలేదు, ఆ భాష బాగాలేదు అని చెప్పేసి కూడా ఆమె అన్నారు కదా, ఆరోపణ చేశారు. ఇప్పుడు మీ మీద కేసెస్ కూడా వేశారు. సో ఒక మహిళను కించపరుస్తూ లేదా అసభ్యకరంగా మాట్లాడుతూ, లేదా నేను శరీరం బట్టలు తక్కువ వేస్తే ఆవిడ భాషలో సంస్కారం లేకుండా తక్కువ చేస్తున్నారు అన్నట్టుగా. రాజేశ్వరి గారు, మీరు సివిఆర్ ఛానల్ ద్వారా మీకు ఒక ఛాలెంజ్ విసురుతున్నా, మీరు కూడా చెప్పాలి, మీరు ఒక మహిళ కదా. నా కొడుకు నా డ్రెస్సు బాగాలేదు మమ్మీ, ఓ డ్రెస్ అచ్చాని ఏ మమ్మీ, బడా పేనో మమ్మీ, క్రాప్ టాప్ నక్కో మమ్మీ అని నీ కొడుకు చెప్పింది వచ్చి నువ్వు ఏడ చెప్తావా? చెప్తారా మీరు? నీ కొడుకు నీకు నచ్చలేదంటే బయట వాళ్ళకి ఎట్లా నచ్చుతుంది? ఎవరు చెప్పిన ఆ విషయం వచ్చి? నువ్వే చెప్పినావు. నేను ఇలా ఉంటానండి, నేను నిగ్రహంగా ఉంటాను, నువ్వే కదా చెప్పింది. నా లంగా బొంద జారిపోతే నాది తప్పు కాదు, కానీ పక్కోడు నవ్విండని తప్పు ఎట్లా అవుతుంది? నువ్వే వచ్చి నువ్వే గొప్పలు చెప్పుకుంటావు, అన్ని నువ్వే చేసుకుంటావు, అన్ని సగం వేసుకుంటావు, చెప్తావు. అడిగేటోళ్ళు మాత్రం బూతులు, ఆమె గలీజ్గా మాట్లాడుతుంది అంటే నువ్వు చెప్పడం కాదు, నువ్వు చెప్పడం తప్పు కదా అది.
నేను నగ్నంగా ఉంటా అనేది కూడా తప్పే మరి అది. సో అంటే ఇప్పుడు మీ మీద కేసెస్ వేశారు కనుక ఇదంతా ఆవిడ అన్న వ్యాఖ్యలే మీరు రిపీట్ చేసి, ఎస్, కాకపోతే కొంచెం భాష హార్డ్గా భాష కాదు, భాష ఇట్లాగే ఉంటది, యాక్షన్ రియాక్షన్ ఉంటది ఇక్కడ. సంధ్యారెడ్డి యాక్షన్ కి రియాక్షనే ఉంటది. నేను ప్రతి దాంట్లో చెప్పినప్పుడు కూడా ఎవరో ఒక వెధవంది వచ్చి పక్కన కూర్చోబెట్టేసి అనసూయ క్యూట్ అన్నప్పుడు నేను అవార్డు తీయదలుచుకోలేదండి, సారీ. చాలా క్యూట్గా ఉంది, చాలా స్మైల్గా ఉండే, చి ఎదవా అని తిట్టిన. నేను నా చెల్లెలాగా నా అక్కలాగా తనని నేను సేవ్ చేశా. ఎందుకంటే మన అందాన్ని ఎవడు ఆస్వాదించాలండి? మన ఫ్యామిలీ, మన బిడ్డలు. మా అమ్మ బాగుంది, మా వైఫ్ బాగుంది అనాలి. కానీ ఎవడో ఒక అడ్డ మీద వేద అన్నప్పుడు నా చెల్లి నా అక్క అనుకొని మనం తిట్టాను, దాంతోనే తిట్టాను తప్ప నేను అట్లా ఊరుకోను. లేకపోతే ఎంజాయ్ చేయని చెప్తామా ఎవరన్నా? అక్కడ వేసిన ప్రశ్నకు నేను ఆన్సర్ చెప్పాను. తర్వాత తనని వ్యక్తిగత టార్గెట్ నేను ఎందుకు చేస్తాను? నేనేమంటున్నానమ్మా, సినిమాలో వేసుకోండి, అక్కడ మీకు వేషాలు మీకు డబ్బులు కావాలి, వాళ్ళకి వేషాలు కావాలి, అక్కడక్కడ మీరు ఏమైనా చేయండి, అది పబ్లిక్లో పెట్టకండి. సినిమాని పెద్ద పెద్ద స్టార్స్ మేడం, గతంలో పెద్ద పెద్ద స్టార్స్, డాన్సర్స్ అవన్నీ అప్పుడు అన్ని పాత సినిమాలలో ఉండేవి. వాళ్ళు ఆ సినిమా చేసినంత వరకే అక్కడ ఉండేది, తర్వాత వచ్చి నిండుగా కప్పుకునే వాళ్ళు. అది దీన్ని తీసుకొచ్చి మనం ఇన్స్టాలో పెట్టొద్దు, ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ప్రైవేట్ పబ్లిక్ ఉంటుంది, ఇట్లా పెట్టొద్దు అన్న. పబ్లిక్లో పెట్టినప్పుడు 100% అడిగే రైట్ నాకు రాజ్యాంగం ఇచ్చింది. నేను అడిగినా, నువ్వు నన్ను ఎట్లా తప్పంటావు? నువ్వు స్కిన్లెస్ అంటే నువ్వు అన్ని చూపిస్తూ అన్ని చేసే రైట్ నీకు ఇచ్చినప్పుడు దాని గురించి విమర్శించే రైట్ కూడా నాకు ఇచ్చిండు. నువ్వు ఏ కేసులు పెట్టినా నేనేం భయపడను. కేసులకు రాజ్యాంగం మీద నమ్మకం ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవస్థ ఉంది, నాకు గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది, అట్ ద సేమ్ టైం ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది. ప్రజల తీర్పే అంతిమము. మీరు ఓటింగ్ ఎవరికి వేస్తామని చెప్పరు, అడగడం కూడా తప్పు. నువ్వు ఎవరికి వేసినావని అడగడం తప్పు, నేను ఇది వేసినాను బయట చెప్పడం కూడా తప్పు. సమయం వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు. వాళ్ళు పెట్టే మెసేజే ఓటింగ్. ఆ ఓటింగ్ని ఎందుకు అంగీకరిస్తలేము? ఇంకా మళ్ళీ ఈమెకొకరు, మళ్ళీ నేతలు కొంతమంది వక్తలు, ఆ వక్తలు ఏమైనా కరెక్ట్గా ఉన్నారా? అందులో మాట్లాడిన ఒక ఆమె ఒక 5 నెలల క్రితము 6 నెలల క్రితము ఆమెను పిచ్చబూతులు తిట్టిన ఆమె మళ్ళీ ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆమె మంచిగా వేసుకుంటుందని మీ ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు? మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కింద వచ్చిన కామెంట్స్ చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఐ డోంట్ లైక్ అండి, మేము అవి మెసేజ్లు పట్టించుకోము అన్నప్పుడు ప్రజలు కూడా మిమ్మల్ని పట్టించుకోరు. మిమ్మల్ని ఎందుకు పట్టించుకుంటారు? నేను ఈరోజు నన్ను ఒక యూట్యూబర్ అడిగితే చెప్పేసి అయిపోయింది మేడం. అది నన్ను వీళ్ళు ఆ రియాక్షన్ వల్ల నన్ను అందరూ ఛానల్స్ రామనడం, వెళ్ళి చెప్పడం తప్ప అదే పని పెట్టుకున్నానంట. నేను ఎందుకు పెట్టుకున్నా? నాకేం పని లేదమ్మా. మొదట్లో మిమ్మల్ని అడిగింది అది, ఎందుకంటే కోరి మీరైతే ఎవరిని నేను కోరి టార్గెట్ చేయలేదు, ప్రతి ఛానల్కి నేను రాలేదు. అది వైరల్ అయింది కాబట్టి నన్ను సమాధానం అడిగితే నేను వచ్చాను తప్ప నేను ఇంకొక విషయంలో కూడా నేను ఎవరి టార్గెట్, నా పని అది కాదు. మీరు అన్న మాటలకి స్టిక్ ఆన్ అవ్వడం కోసం మాత్రం ఇన్ని ఇంటర్వ్యూస్ జస్ట్ అంతే తప్ప మళ్ళీ నేను పోరాట పట్టు ముచ్చుతారు. 100% ఆ మాటకి నేను ఎక్కడో ఒక్కడే దాన్ని ఎండ్ చేస్తా. ఎండ్ చేసే వరకు ఏం వదలను. ఎందుకంటే మధ్యలో వదిలి కేసులకు భయపడే వ్యక్తిని నేను కాదు. 100% కోర్టుకు సమాధానం నేను చెప్తాను ఏ సిచ్యువేషన్లో. ఎందుకంట ఇప్పుడు ఊరికనే ఒకరిని మర్డర్ చేస్తారు ఎవరైనా, వాడి మీద ఏదో చేస్తేనే, గతంలో ఏమైనా చేస్తేనే అంటారు. ఇప్పుడు ఆమె వచ్చి బయట వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చేసి మందు తాగుతోని అనసూయని చూస్తే రాదా కిక్ అని మరి మీరు ఎలా అన్నారు? నాకు ఎవరో యూట్యూబర్ చెప్తే ఒక ఆడపిల్ల అంటదా? అంటే మీరు ఏమైనా అనొచ్చు, నేనంటే మాత్రం మీకు తప్పు వచ్చింది. ఒక అక్కగా చెప్తున్నామమ్మా, 99% ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, ఆ 1% సెట్ చేసుకొని హ్యాపీగా మీ లైఫ్ ఎంజాయ్ చేయండి అని చెప్తున్నాము. మేము ఎందుకు వద్దంటాం? మీరు ఏదన్నా వేసుకోండి అమ్మా, 2 గోడల మధ్యలో, అది మన భర్త వరకే. సరే, కాసేపు ఈ అనసూయ ఎపిసోడ్ పక్కన పెడదాం. ఇంకా ఇండస్ట్రీలో చాలామంది టార్గెట్ చేశారు మీరు. ఆర్జీవి గారు ఓకే, తనకు ఫ్యాన్స్ ఉన్నారు, తన మాటల్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. ఆర్జీవి గాడు అని చెప్పి సంబోధించారు ఇష్టం వచ్చినట్టుగా. నాగబాబు గారిని మీరు టార్గెట్ చేశారు, అండ్ ప్రకాష్ రాజ్ గారు. ఈ టాపిక్ మీద విమెన్కి సంబంధించి ఎవరైనా వాళ్ళ స్వేచ్ఛకు వదిలేయండి అన్న మాటకి అందరి మీద మీరు రియాక్ట్ అయ్యారు. సో వాళ్ళని రియాక్ట్ అయ్యేటప్పుడు అంతే స్థాయిలో మీకు కూడా ట్రోలింగ్స్ అనేవి వస్తాయి కదా. ఇప్పుడు అమ్మా ఎప్పుడైనా విమర్శలు, ప్రతి విమర్శలు దేనైనా ఈక్వల్ గా స్వీకరించే వ్యక్తి సంధ్యారెడ్డి. వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేయదు. వాళ్ళని చేసినంత మాత్రం నాకు డబ్బులు ఏం రావు, నా కుటుంబాన్ని వాళ్ళు ఏం పోషిస్తలేరు, నాకున్న రైట్ రాజ్యాంగం ఇచ్చి నాకు నేను చెప్పాను, మీరు ఇలా ఉన్నారు ఇలా కాదు అని చెప్పాము. వాళ్ళ ఇష్టం వాళ్ళు ఉన్నారు, నేను కాదనను. వాళ్ళు నా మీద వాళ్ళ కేసులు ఎందుకు? నువ్వన్నావు నేనన్నా కేసులు మీతో పాటు చాలా మంది పైన. సరే, ఇప్పుడు మేము అందరం అన్నాం ఒక జర్నలిజం మీద, యూట్యూబర్స్ మీద. ఇవాళ యూట్యూబర్లు, జర్నలిజం, డిజిటల్ మీడియాతోనే ఈ రోజు ఇంత ఫేమస్ అయ్యారు వీళ్ళందరూ. వాళ్ళు లేకపోతే ఇవాళ రాజేశ్వరి, సంధ్యారెడ్డి 10 మందికి ఎట్లా తెలుస్తుంది? వాళ్ళ నోరు నొక్కుతారు.
ఎవరైనా మాట్లాడితే వాళ్ళని నొక్కుతారు. అంటే మీదే కరెక్టా? అంటే ప్రజలు 99% ఓటింగ్ వేసి వాళ్ళది కూడా తప్పే. అంటే మీదే కరెక్ట్. ఇదా కరెక్ట్? వాళ్ళు నేను ఇంట్లో అన్నోళ్ళని ఒక్కరిని కూడా నేను చూడలేదు లైవ్లో. ఎందుకు అడుగుతున్నారంటే మీరు ట్రోలింగ్స్ తర్వాత ఒకటి మీరు అనసూయని టార్గెట్ చేస్తున్నారన్నది ఉంది. ఆ అవసరం సంధ్యారెడ్డి గారికి లేదు, క్లారిటీ ఇచ్చారు. సెకండ్ థింగ్, నోటీసులు పంపించారని చెప్తారు, మీ వరకు రాలేదు, కేసెస్ ఫేస్ చేస్తా ఉంటున్నారు, ప్రతిదీ తను పెట్టిన దాంట్లోంచే కాబట్టి మీకు అది అభ్యంతరం లేదు నాకు. సో ఓవరాల్ గా దీని నుంచి అంటే ఏంటి, సొసైటీకి ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది కాబట్టి ఒక పోరాడే ఇక్కడ నుంచి ఇది ఒకటే కాదు, ఇక్కడ నుంచి నేను 2010లో మహిళా జేఏసీ అని పెట్టాను నేను. ఆ మహిళా జేఏసీని మళ్ళీ పునరుద్ధరిస్తాం, దాన్ని యాక్షన్ కమిటీగా కూర్చొని ఇన్స్టాగ్రామ్లో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టినా కూడా డెఫినెట్గా మానవ హక్కుల సంఘం కానివ్వండి, గవర్నమెంట్కి కానివ్వండి, పోలీసులకు కానివ్వండి 100% కంప్లైంట్ ఇస్తాం. ఎందుకు అంటే ఇన్స్టా అనేది మనకు జీవితంలో ఒక భాగం అయిపోయింది. దానివల్ల మంచి కన్నా చెడు ఎక్కువ తీసుకుంటున్నారు. అడ్డమైన బట్టలు వేసుకొని అడ్డంగా అసలు ఘోరంగా, మీరు రాత్రిపూట 11-12కి చూడండి లైవ్లో, అక్కడ ఆన్ చేస్తారు ఇన్స్టా, అక్కడ భార్యాభర్తలు ఇద్దరు పడుకుంటారు, అది ఏముండదు అక్కడ. అది అంటే ఇంకొక ఆమెనేమో వ్యూస్ కోసం అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో చెత్తను మొత్తం తీసుకొచ్చి అందులో పెడతారు. నేను అన్ని అబ్జర్వేషన్ చేసిన ఎప్పటి నుంచో ఉందమ్మా నాకు ఇది చూస్తున్నాను, కానీ వ్యవస్థను మనం మార్చగలుగుతామా అని నేను ఆలోచించిన. కరెక్ట్ ఆ పాయింట్ అడిగారు కాబట్టి నేను అప్పుడు చెప్పాను. మైండ్లో ఫుల్ ఉంది ఇన్స్టా, నా దగ్గర ఇంత ఉంది బుక్, ఎవరెవరు ఐడీస్, ఎవరెవరు ఎట్లా చేస్తున్నారు, ఏదేది బాడీ షేమ్, ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. మరి మేము ఎప్పుడో ఒకసారి ఇవ్వాలనేది ఎప్పటి నుంచో అనుకున్నాను, నేను మాట్లాడాలనుకున్నది మాట్లాడేస్తాను. నేను అనేది ఏంటంటే ఒక వ్యక్తి నేను ఎవరిని టార్గెట్ చేయనమ్మా, నాకు అవసరం కూడా లేదు. సమాజంలో ఇవి మనకు ఒక రెస్పాన్సిబిలిటీగా సమాజంలో బతుకుతున్నప్పుడు ఉండాలి. నేను ఇంకొక ఆమె, ఒక హీరోయిన్, ఆమె ఎవరు మనకు తెలియదు, ఒక ఆమె, నేను పుస్తల తాడు వేసుకోనండి, నేను మెట్టెలు పెట్టుకోనండి, అదంతా అనవసరం నాకు, నేను పెట్టుకోను, నీకు ఇష్టం లేకపోతే నువ్వు పెట్టుకోకు, కూచే గాడిద వచ్చి మేషే గాడిదని ఎందుకు చెడగొడతావు అని నేను చెప్తా. నీ వరకు ఓకే, అది నీ ఎవరు అడుగుతారు పుస్తల తాడు మెట్టలు, నీ మొగడు అడుగుతాడు, మీ ఇంట్లో మీ కుటుంబం అడుగుతారు, మీ వ్యవస్థ అడుగుతుంది. సమాజానికి ఏం అవసరం? పొద్దున్న లేస్తే వరలక్ష్మి వ్రతాలు ఎందుకు చేసుకుంటున్నారు మీరు? పొద్దున్న లేస్తే దుర్గమ్మ పూజలు ఎందుకు చేసుకుంటారు? పొద్దున్న లేస్తే పూజలు ఎందుకు చేసుకుంటారు? 95% అందరం అదే పూజలలో. ఇండియన్ కల్చర్ ఆ కల్చర్ ని మీరు ఎట్లా అగౌరవపరుస్తున్నారు? మాంగళ్యం తంతునామే మమ జీవన హేతున అంటే, నువ్వు నా కళ్యాణివి, నేను నా జీవితాంతం నా సహజీవి అన్నప్పుడు నువ్వు కట్టిన నా తాళిని నా గుండెల్లో పెట్టుకుంటానండి అని చెప్పేసి ఒక భార్యగా ఆమె గుండెల్లో పెట్టుకుంటే, పుస్తలు వేసుకోను, నేను మెట్టలు పెట్టుకోను, నేను బ్రిడ్జ్లో పెడతా, నేను కబోర్డ్లో పెడతా, బ్యాగ్లో వేస్తా అనడానికి నీకు ఎవడు రైట్ ఇచ్చాడు? నాకు తోసింది నేను చెప్తున్నా. పొద్దున్న లేస్తే అద్దుకోమని నేను చెప్పట్లేదు, కళ్ళకు పుస్తలు అద్దుకునేటోళ్ళు ఉన్నారు, ఇవాళ తులిసమ్మ పూజ చేసేటోళ్ళు ఉన్నారు. భర్త ఎలాంటి వ్యక్తి అయినా సరే భరించి ఓపికతోని ఉండారు. అంటే వీళ్ళు ఏమంటే ఎందుకు భరించాలండి? కొట్టండి, తిట్టండి, విడిపోండి, ఇవా చెప్పేది? అంటే ఇదా? అంటే మీరు అంటే జీన్స్ వేసుకుంటే పుస్తల తాడు బరువైందా వీళ్ళకు? నేను అడుగుతున్నా, పుస్తల తాడు బరువాడం ఏందమ్మా? ఇక్కడ నాకు ఒకటి అర్థం కాలేదు. మీరు వ్యక్తిగత స్వేచ్ఛ అంటున్నారు, మహిళా స్వేచ్ఛ అంటున్నారు. ఇక్కడ మహిళా స్వేచ్ఛ అంటే అర్థం ఏంటి? అంటే పుస్తల తాడు వాళ్ళ మాట, ఒక మాట అమ్మా, నేను ఒక్కటి చెప్తున్నా. అంటే పుస్తల తాడు బరువు అవుతుంది అంటే స్వేచ్ఛ అంటే పుస్తల తాడు మీరు అన్నట్టు వ్యక్తిగతం, అది మీరు అన్నట్టు వ్యక్తిగతం. అయితే వినండి, రాజేశ్వరి వినండి, ఎందుకంటే వినండి, ఎవరు ఒక వ్యక్తి, ఒక హీరోయిన్ వచ్చి పుస్తల మెట్టల గురించి చెప్పింది కాబట్టి చెప్తున్నా, నేను అనలేదు. ఈ ఒక ఆమె వచ్చేమో ఇట్లా చెప్తుంది, ఒక ఆమెనేమో నా ఇష్టం నా డ్రెస్సులు అంటది. మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారని నేను చెప్తున్నా. ఇది కరెక్ట్. ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్న పర్సన్ మీ వల్ల ఇన్ఫ్లుయెన్స్, దానికోసం చెప్తున్నా, అది మీ వ్యక్తిగతం. నేను మీకు ఫస్ట్ చెప్పా, మీ హస్బెండ్ వరకు ఓకేనండి. నేను అడుగుతా అంటే కామన్ గా ఒక్కొక్కరు ఒక్కొక్క అర్థం చెప్తాను. బోల్డ్నెస్ అనేదానికి, లేకపోతే స్వేచ్ఛ అనేదానికి అర్థాలు ఏమైనా మారిపోతున్నాయా? ఒకటి చెప్పండి, స్వేచ్ఛ అనే దగ్గరకు వచ్చేసరికి స్వేచ్ఛ ఎక్కడ చెప్పనా? వినండి, మగైన ఆడైన స్వేచ్ఛ ఒకటి మేడం. మహిళలు ఆర్థికంగా మగవాడితో సమానంగా ఎదగండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, మీకు నచ్చిన తిండి తినండి, నచ్చిన వ్యక్తిని భాగస్వామిని ఎన్నుకోండి, మీరు హ్యాపీగా ట్రావెలింగ్ చేయండి, ఎవరికి ప్రాబ్లం లేదు, మీరు హ్యాపీగా మీకు ఇష్టమైన డ్రెస్సులు కూడా వేసుకోండి. కానీ సమాజంలో మీ మీద ఉన్న బాధ్యతను మర్చిపోతున్నారు. స్వేచ్ఛ ఎంతగా ఉందో బాధ్యత కూడా అంతే ఉండాలని చెప్తున్నా నేను. 100%. అది దాని గురించే మాట్లాడాను తప్ప నేను ఇంకొక విషయం గురించి నేను మాట్లాడలేదు, నాకు అవసరం కూడా లేదు. సమాజంలో తిరుగుతున్నప్పుడు ఇప్పుడు నాకు మీరు అంటున్నారు ఎన్నిసార్లు పిలిచినా రావట్లేదు, మీరు భయపడుతున్నారని చాలా మంది కాల్స్ చేస్తే నేనేమన్నా, నాకు పని ఇదే పని కాదు, నాకు వేరే పనులు ఉన్నాయి, రాకపోతేనేమో భయపడుతుంది అంటారు. నేను ఎందుకు భయపడతాను మేడం? నేను ఎందుకు భయపడాను? నాకు
నేను మగవారితో సమానంగా ఆర్థికంగా ఎదగాలి అంటే రాజకీయాలు లేదు, కానీ రాజకీయాలకు పోయినా నాకు వ్యక్తిగత స్వేచ్ఛ లేదా? లేదా? ఉంటుంది కదా. నాకు ఒక ప్రైవేట్ లైఫ్ ఉంటుంది కదా. నాకు ఒక మదర్ ఫౌండేషన్ చైర్మన్ కదా. 3 లక్షల మందికి నేను బాధ్యురాలు. నేను ఒక బాధ్యత. వాళ్ళ తలుపులో నేను మాట్లాడాల్సిన అంశం కాబట్టి నేను మాట్లాడుతున్నా. నా కుటుంబం ఇన్ని ఉన్నాయి. అక్కడ ఉన్న పర్సన్స్కి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకే, వాళ్ళు ఏం వేషాలు వేసినా ఏం చేసినా ఏ డబ్బులు వచ్చినా కుటుంబం వరకే. నాకు ఇన్ని బాధ్యతలు ఉన్నాయి కాబట్టి నేను బ్యాలెన్స్గా నడుస్తున్నా. రెచ్చగొట్టడం నా విషయం, నాది వ్యక్తిత్వం కాదు. యాక్షన్కి రియాక్షన్ ఇస్తా అంతే తప్ప ఎవరిని కాదు. నేను కూడా ఒక ఛానల్లో మగవాళ్ళతో సమాన హక్కులు ఉన్నాయి, మగవానితో ఇది ఉంది అది ఉందంటే విసిగిపోయి మగవాడిని మగవాడిలాగానే ఉంచండి రా బాబు. ఊరికి మీరు సమానం అనకండి, ఎదగండి కానీ సమానం అనకండి. మగవాడు చేసి కొన్ని మనం చెయ్యలేమని చెప్పి ఏదో నేను చెప్పాను, ఏదో పాస్ గురించి అని చెప్తే దాన్ని ట్రోల్ చేశారు. ఇంకో విషయం, పొట్టి బట్టలు వేసుకుంటే మీకు వచ్చిన నష్టం ఏముందంటే, ఒక అమ్మగా ఒక అక్కగా ఏం చెప్పాను, అలా వేసుకుంటే ఇలా అనార్థాలు జరుగుతాయిరా బాబు. తర్వాత వచ్చేసి మళ్ళీ ఇవి జరిగినాయి అవి జరిగినాయి అంటే బాధ్యులం కాదు. మరి ఇక మీ ఇష్టం ఉంటే అది చేపించుకోండి. తర్వాత వచ్చి బయట మీరు మాట్లాడొద్దు. మీరు మాట్లాడినరు అనుకో మళ్ళీ పోలీస్ స్టేషన్లు కేసులు ఇవన్నీ వద్దు అని అదొక నిప్పు ఉందమ్మా, నిప్పు ముట్టుకోకున్నారా కాలుతుంది అని చెప్తే లేదు కాలినే పర్వాలేదు అన్నప్పుడు నేను అమ్మలాగా దండించి అడిగా. దాన్ని సంధ్యారెడ్డి అట్లా ఆ చిన్న బిట్టును తీసి మొత్తం ట్రోల్ చేశారు. సరే, అనుకోకుండా మీరైతే తెర మీదకి వచ్చారు. సో ఒక మాట అన్నారు, ఆ మాటకి స్టాండ్ అయి ఉన్నారు, మీరు స్టిక్ ఆన్ అయి ఉన్నారు. సో ఇది అనసూయ ఇష్యూతో ఆగిపోతుందా, లేకపోతే ఫ్యూచర్ లో ఎవరు వస్త్రధారణ విషయం కానివ్వండి, లేకపోతే మన హిందూ ధర్మం విషయంలో కానివ్వండి, ఏ విషయంలో నేను ఏది అమ్మా ధర్మాలు నియమాలు జడ్జిమెంట్ ఇవ్వడానికి నేను ఎవరమ్మా? నాకు తోసింది ఆయన నేను చెప్పిన ఇదే పనిగా నేను ఉండను. ఇంకొక విషయం, ఇలాంటివి ఇంకొకటి సినీ ఇండస్ట్రీలో కానివ్వండి, వీళ్ళకి ఏదైనా జరిగితే అక్కగా నేను అండగా ఉంటా. నేను ఇక్కడి వరకే కాదు, ఎవరికైనా ఉంటా. నా అవసరం ఉంది అక్క మీరు రండి. ఏంటంటే ఈ రోజు అనసూయ కావచ్చు, ఇంకొక పర్సన్ ఎవరైనా మాట్లాడతాం డెఫినెట్ గా. ఆ రోజు ప్రైవేట్ అంటున్నా, ప్రైవేట్ లైఫ్ ని పబ్లిక్ లో పెట్టొద్దు. మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఒక్క సంధ్యారెడ్డి కాదు, అందరి మీద ఉంది. కాబట్టి ఎంత ఖండాలు దాటినా కూడా నాకు యుఎస్ నుంచి కెనడా నుంచి మెసేజ్లు ఫోన్లు చేసి వాళ్ళు నువ్వు వెనకకు తగ్గొద్దు, ఈ విషయం మీరు మాట్లాడండి, ఎప్పటి నుంచో ఈ చెత్తనంతా చూస్తున్నాం మేము, ఇది బాగాలేదు అని వాళ్ళు అన్నారు. కాబట్టి నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, మీకు అందరికి ఇస్తాను. వాళ్ళ ప్రోత్సాహంతోనే నేను ముందుకెళ్తున్నా తప్ప ఒకవేళ నా తప్పు అంటే నేను వెనకకి అయిపోయేదాన్ని తెలుసా. మీరు ఎవరు ఇప్పటి వరకు రాలేదు, మీరు మాట్లాడండి అన్నందుకు నేను మాట్లాడుతున్నా. అక్కడ కూడా ఒక కాలరు ఒక విషయంలో గలీజ్గా తనని ఆ మాట అన్నప్పుడు మీరు మగవాళ్ళు కదా మీకు అలా రాదా అని నేను అడిగిన. అంత ధైర్యము ఎవరు ఏ మహిళ ముందుకు వస్తుందమ్మా? అంటే ఇవాళ దాన్ని మాట్లాడితే బూతు అంటే మనం ఇవన్నీ చూపించేసి మనం సగం మాస్ మసాలా లాగా చూపిస్తే బూత్ కాదా? మాట్లాడితే బూతులా అని అడుగుతున్నా నేను. అదే అంటున్నా, వల్గారిటీ అంటే ఏంటి? గుణం అంటే మీన్స్ ఇప్పుడు నువ్వు ఎక్స్పోజ్ ఏ కైండ్ ఆఫ్ నిర్వచనాలు పంపిస్తున్నారు సొసైటీ కదా. మరి కాదు మీరు నేనేమంటే మీరు ఒక్క నిమిషం, మీరు అన్నారు కదా ఓటింగ్ పెట్టినప్పుడు సమర్థిస్తున్నారా అంటే ఒక 3% కూడా సమర్థిస్తలేమని ఇచ్చారు. మరి అందులో వల్గారిటీ లేదా? ఈమెది లేదా అంటే బాడీ షేమింగ్ లో లేదా? ఉందా లేదా? మరి ఆమె తప్పు కదా, నాది ఎట్లా తప్పు అవుతుంది? మరి నీది తప్పు అయినప్పుడు నాదే తప్పు, ఇంకా కేసులు ఎందుకు? సరే ఫేస్ చేస్తామంటున్నారు కదా. అదే ఇంకొక మాట, న్యాయపరంగా ఇంకొక మాట వెళ్తాను, న్యాయపరంగా వెళ్తాను. మరి నువ్వు డిస్కషన్స్కి ఎందుకు రావట్లేదు? ఎందుకు ట్విట్టర్లకి ఫేస్బుక్లకి ఇన్స్టాస్కే ఎందుకు పరిమితం అవుతున్నావు? మనుషులను ఎందుకు రెచ్చగొడుతున్నావు? ఈ రోజు నిన్న కూడా పెట్టిండ్రు ఏదో ఎంట్రికలు ఇలా పెట్టి దీంతో సమానం, అది ఎవరో తిట్టినట్టున్నారు డిలీట్ చేశారు. అంటే ఏంటి అంటే ఇదేంటి? మేము ఈ రచ్చను మేము కంటిన్యూ చేయాలనుకోవట్లేదు. మొన్న ఒక రోజు ఒక ఆవిడ ఒక చీర ఇచ్చి ఇది కట్టుకోండి అని పంపిస్తున్నా అంటే ఎవరో ఒక ఆవిడ నాకు శారీ పంపించామన్నారు, నేను ఇంకా ఎవరికి రాలేదు, నేను వెయిట్ చేస్తున్నా అంటే దాని అర్థం ఏంది మేడం? ఈ మీద అందరు జనాలు గుర్తించట్లేదు అంటే నేను ఏదైనా చేస్తా, నన్ను అంటే కేసులు పెడతా. నేను కానీ ప్రియా చౌదరి కానీ కరాటి కళ్యాణ్ కానీ చాలా మంది సమాజంలో సోషల్ వర్క్ చేసే వాళ్ళు కూడా స్పందించారు. అందరి మీద కేసెస్ పెట్టారు. ఎంతమంది మీద పెట్టారు? తిరిగి మేమందరం పెడితే నీ పరిస్థితి ఏంది? ఇప్పటికి కూడా ఒక బిడ్డగా, ఒక ఆడబిడ్డగా, ఒక చెల్లెగా, ఒక అమ్మగా, ఒక అక్కగా
నువ్వు అర్థం చేసుకుంటావు, రియలైజేషన్ అవుతావంటే అవకాశం ఇస్తున్నాం. మిమ్మల్ని టార్గెట్ కాదు, మీకు చాలా పనులు ఉంటాయి, సెలబ్రిటీస్ మీ పని మీరు చేసుకోవాలి. మీరు ఇంటికి పరిమితం కాదు, గాడ్ గిఫ్ట్ మీకు ఆ సెలబ్రిటీ అనేది. ఇప్పుడు మీ యాంకరింగ్ అనేది కూడా అందరికి రాదు, మీరు మాట్లాడే మాకు రాదు, అది మీరు న్యూస్ రీడర్, వెరీ హ్యాపీ. కాబట్టి భగవంతుడు ఇచ్చిన దాన్ని నువ్వు హ్యాపీగా చూసుకో. నేను అనేది ఏంటంటే ఒక్క మగవాడు, ఇద్దరు మగవాళ్ళు, ముగ్గురు మగవాళ్ళు చేసినంత మాత్రాన 10 మంది మగవాళ్ళు చేస్తే మగవాళ్ళు చెడ్డవాళ్ళు కాదని చెప్తున్నా. ఇద్దరు ఆడవాళ్ళు, ముగ్గురు ఆడవాళ్ళు, ఈ 10% ఉన్న ఆడవాళ్ళు అట్లా చేసినంత మాత్రాన 90 మంది వచ్చి మీకు ఏం చెప్తలేరు, మాకు హక్కులు కావాలి. ఒక్కరు చేస్తే అందరికీ ఆపాదించొద్దు అన్నది కూడా డెఫినెట్గా ఉండదు. మగవాళ్ళు ఆడవాళ్ళు అనేది రెండు కూడా, మగపిల్లలైనా ఆడపిల్లలైనా మనం పెంచే విధానంలో మాత్రం ఉండాలి. ఒకటి సంధ్యారెడ్డి గారు, వస్త్రధారణ అన్న క్యారెక్టర్ అన్న ఎందుకు విమెన్ నే టార్గెట్ చేస్తారు? దట్ ఈస్ నాట్ రిలేటెడ్. ఇప్పుడు మేడం నేను ఒక్కటి చెప్తాను, ఇప్పుడు మగవాడు బట్టలు ఇప్పి తిరిగితే ఏడో పిచ్చోడు అంటారు, ఆడది అదే బట్టలు ఇప్పి తిరిగితే ఈ పిచ్చి ముండన అయ్యింది, దీనికి ఇట్లా ఉంది అని చెప్పేసి చాలా మంది మీరు ఫుట్పాత్ల మీద చూడండి, డ్రెస్ విధానం కరెక్ట్ లేక ఫుట్పాత్ల మీద పడుకుంటుంటే ఎంతమంది ప్రెగ్నెన్సీ అయ్యి పిల్లలు తెలుసా. దేవుడు మనకు అదొకటి ఇచ్చాడు కదా, దానికోసం అని మనం జాగ్రత్తగా ఉండమంటాడు. పిల్లలు అనేది ఇంకొకటి మీరు అన్నారు, నేను చీర కట్టుకోమని ఎవరు చెప్పలేదు, డ్రెస్సులు వేసుకోమని ఎవరు చెప్పట్లేదు, నిండుగా నీట్గా ఉండాలని. ఎందుకంటే ఇప్పుడు ప్రొఫెషన్స్ లో కొన్ని తప్పదు. నేను ఎప్పుడు చెప్పలేదమ్మా, నిండుగా నీట్గా డీసెంట్ గా అన్న. అయితే చీర గురించి ఒక గొప్పదనం ఏంటంటే, ఒక పిల్ల తల్లి అయినప్పుడు, ఒక బిడ్డ 9 నెలల వరకు అయితే మనం పాలిస్తాం, పాలిచ్చేటప్పుడు ఇలా మనం కప్పుతాం బయట, మన సెక్యూరిటీ కాదా చెప్పండి ఇది? నువ్వు జీన్స్ ప్యాంట్ వేసుకున్నావని వేసుకో అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, అదే నువ్వు డ్రెస్ వేసుకున్నప్పుడు ఆ డ్రెస్ ఇట్లా తీయాలి, ఇది అంటుంటా. అదే నువ్వు ఇలా ఉండి ఇలా పెట్టుకుంటే దాంట్లో ఉన్న ఆనందం ఎన్నుంటుంది తల్లి అని నేను ఎగ్జాంపుల్ చెప్పాను తప్ప, నువ్వు చీర కట్టుకో అని అనను, స్విమ్మింగ్ పూల్ లో చీర కట్టుకో అనను. పిచ్చిదానా నేను నీళ్ళలో ఈదేటప్పుడు చీర కట్టుకోమని చెప్పడానికి? నీళ్ళలో ఈదేయడం వేరు, బయట జీవితం వేరు. అదే అంటున్నా, ప్రొఫెషన్ ఈజ్ ప్రొఫెషన్. ఎస్, ప్రైవేట్ లైఫ్ మీ మొగుడే. ఇంకొకటి నేను చెప్తాను మేడం, అది చెప్పొద్దో నాకు తెలియదు. ఒక వీడియో రిలీజ్ చేశారు, నా దగ్గర ఉంది, మీకు పంపిస్తాను, మీరు అది కూడా అవి మీరు చూపిస్తే మళ్ళీ మీ మీద కేసులు అవుతాయి. దాన్ని చేస్తే ఏం కాదు. వాళ్ళ హస్బెండ్ వాటర్లో, ఈమె ముందు ఆయన వెనుక ఉండి, ఆ దృశ్యం చూస్తే అసలు ఇంకా నాకు మాటలు కూడా రావట్లేదు. అలాంటి దృశ్యాలు మనము ఇన్స్టాగ్రామ్లో పెడితే యూత్ పిల్లలు ఏమవుతారు మేడం చెప్పండి మేడం? దాని గురించి మాట్లాడితే సంధ్యారెడ్డి బూతులా అంటే, మీరు బూత్ అంతా చూపించచ్చు, నేను మాట్లాడితే బూతు. యాక్షన్కి రియాక్షన్కి ఇదే మరి. నువ్వు పెడితే గట్లనే పెడితే గిట్లనే అంట నేను. అంటే కొన్నిసార్లు కొంతమంది ఏమంటున్నారంటే, ఇక్కడ అనసూయ మాత్రమే కాదు, ఇన్స్టాలో చాలా మంది 40 years దాటిన విమెన్ కూడా చాలా నేను ఇందాక మీకు ఏం చెప్పాను, ఇందాక నేను ఏం చెప్పాను, అనసూయ కామెంట్ చేసింది కాబట్టి వ్యక్తిగతంగా మేడం ఇక్కడ వినండి మేడం, అదొకే ఓవరాల్ గా మేడం తను సెలబ్రిటీ మేడం, తను సెలబ్రిటీ ఇన్స్టాలో అందరూ ఇప్పుడు మేడం. అంటే తనకున్న ఫేమ్ ఇప్పుడు తనకున్న ఫేమ్ అందరికి రాదు, తనకి వరల్డ్ వైజ్ గా తనకంటూ భగవంతుడు ఒక గాడ్ గిఫ్ట్ ఇచ్చిండు కాబట్టి జాగ్రత్తగా ఉన్నా. అవును, మరి మీరు అంటున్నారు కదా ఇంతమంది సెలబ్రిటీ, మరి అందరు ఎందుకు వచ్చి ముందుకు రాలి? ఈమె ఎందుకు వచ్చింది? ఈమె ఎందుకు వచ్చింది? ఈమె వచ్చింది కాబట్టి లేకపోతే ఎవరికి ఏం అవసరం? ఎవరికి ఏం అవసరం? ఎవరికి ఏం పనిలేదా? ఇక నీ మీదనే నీకంటే పని లేదు, అందరికి పని లేదా? పనులు లేవా అని నేను అడుగుతున్నా. నువ్వు మాట్లాడకపోతే అసలు వచ్చేదే కాదు. అంటే శివాజీ మళ్ళీ ఆయన అన్న వ్యాఖ్యలు బాగానే ఉన్నాయి, ఆయన మీద కేసు లేదు. మళ్ళా ఇప్పుడు మేము అన్నాం కదా, అంటే ఇప్పుడు నేను బాధపడేది ఏంటంటే, దీన్ని ఎక్కడో ఒక దగ్గర ఎండ్ కార్డ్ వేద్దాం అన్నది. ఎందుకంటే ఇక్కడ మహిళలమే, కానీ ఏదో ఒక రూపంలో ప్రొలాంగ్ అవుతుంది కదా, నోటీసులు అంటారు, మళ్ళీ దీని మీద మీరు లేదు మేడం, అది మనం ఎందుకంటే ఎవరు ఇక్కడ పొడిగిస్తున్నది ఎవరు? తనే రోజుకొక ఇన్స్టా, రోజుకొక ఫేస్ చేయడం, రోజుకొకటి బయట పంపించడం. పరాన్న జీవులు నన్ను చెప్పుకొని బతుకుతున్నాయి అంటే మనకి ఎంత బాధేస్తే చెప్పండి. అంటే నీ పేరు చెప్పుకొని మేము బతుకుతున్నామా? నువ్వు జనాలలోకి వచ్చేసి నువ్వు ఆటలాడి ఏషాలు వేసి నువ్వు జనాల మీద నువ్వు పరాన్న జీవి. ఎవడని అడిగాడా? ఒకరేమో పూ కంపు నోరంతా చక్కగా చీర కట్టుకోనని ఇట్లా రెచ్చగొట్టొచ్చా? చెప్పండి మేడం. ఆ రోజుకి అయిపోయింది, అయిపోయింది, వదిలేయాలి కదా, వదిలేయాలా వద్దా? విమెన్ ని అబ్యూస్ చేస్తేనో లేకపోతే విమెన్ రిలేటెడ్ థంబ్నెయిల్స్ పెడితేనో వ్యూస్ ఎక్కువ వెళ్తున్నాయి. సో అలాంటి యూట్యూబ్ ఛానల్స్ ఏవో పర్టికులర్ గా ఉన్నాయో వాళ్ళని ఉద్దేశించి మేము అది కూడా వినండి. ఇంకొక మాట కూడా ఇక్కడ మీరు ఏం చేశారంటే, చాలా మంది కొంతమంది, నేను ఎక్కడ వెళ్ళినా ఏ వీడియో మీరు చూడండి, మదర్ ఫౌండేషన్ చైర్మన్ అనే చెప్పా. వీళ్ళు అత్యుత్సాహంతో ఏం చేశారు, కాంగ్రెస్ లీడర్ అని పెట్టుకోరు. దానికి నేను బాధ్యురాలా? నేను కాదు కదా.
కాబట్టి ఎవరిని వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకు ఉంది మేడం. నేను ఎట్లా అంటే వాళ్ళ మీద ఇప్పుడు నేను వెళ్ళేసి నేను బాబు నువ్వు ఇట్లా ఎందుకు పెట్టావని చెప్పేసి నేను వేసేస్తాను వాళ్ళ మీద. వేయలేదు కదా. ఈసారి అలా వేయకండి, నెక్స్ట్ ఇట్లా పెట్టుకోండి మేడం అని మీకు ఇందాక కూడా చెప్పాను. ఇప్పుడు ఆమె కూడా ఏం చెప్తున్నా, జరిగింది జరిగిపోయింది, మనిషే తప్పులు చేసేది. పొరపాట్లో నువ్వు తప్పు చేసినావు కూడా మేము అనట్లేదు. మీ రైట్, నా హక్కు అను, మా హక్కులు అనకు. నువ్వు మా హక్కులు అనే ఎవరా, నీ హక్కులు ఎవరో రావాలా. తన పర్సనల్ ఒపీనియన్ ఆ ఫీల్డ్ ఆ ప్రొఫెషన్ అందరికీ వర్తిస్తోంది. బట్ మిగతా అదే మాట్లాడుతుంది. యాంకర్స్ ఎవరు కూడా తనకు సపోర్ట్ చేసి మాట్లాడట్లేదు కదా. ఇప్పుడు నేను అందుకనే వాళ్ళందరేమో ఈమెకు చెప్పినావు, మేము వచ్చి ఈమె వల్ల అందరం అది కావాలి లోపల అనేటోళ్ళు అంటున్నారు. యాంకరింగ్ ప్రొఫెషన్ అందరి మీద వస్తుంది కదా. ఇప్పుడు అట్లా అన్నప్పుడు వస్తుంది కదా. అట్లా కాదు, నీకు ఫుల్ స్వేచ్ఛ ఉంది మీ ఇంట్లో. అందరి ఇళ్ళల్లో అట్లా ఉండదు, ఉండదు మేడం. జాబులు ఎందుకు చేయను? కొంతమంది బీఈడీలు చేసిన వాళ్ళు, ఎంఎస్సీ చేసిన వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు ఉంటారు. అందరు హస్బెండ్లు ఏనియరు. ఎందుకు చేయనియరు? వాళ్ళ ఇష్టం అది. ఇప్పుడు ఆమె ఏమంటది, కొట్లాడింది అనుకో, పిల్లల జీవితం ఖరాబ్ అయిపోతుంది. అవునా కదా చెప్పండి. నేను ఎందుకు చెప్తున్నాను మేడం అంటే, నేను ఉద్దేశించి కాదు, నాకు తెలిసిన గురించి నేను చెప్పిన. భూదేవికున్నంత ఓర్పు ఆడదానికి ఉంది కాబట్టే పురాణాలలో మనకు ఒక విలువనిచ్చారు. ఆ విలువనిచ్చి మహిళలకు ఉన్న గౌరవం అనేది మహిళలను దేంతో పోల్చలే మేడం. మనం అమ్మగా, అక్కగా, తల్లిగా, మహిళ అంటే ఒక శక్తిగా, శక్తి. కానీ ఇప్పటి వరకు మేడం పదిలిపరచుకోమని మాత్రమే మీ మెసేజ్. 100% మేడం. మనము మన భర్తకు చూపించుకోవాల్సిన అంశాలు, తర్వాత మన స్థానాలను మన పాలిచ్చే మన పిల్లగాడు తప్ప ఇంకెవరికి పంచకూడదు అని నా ఒపీనియన్. కానీ నా అందాలను ఆరబోసి మిగతా వాళ్ళందరిని అది చేస్తాము అంటే సమాజంలో ఏమిస్తున్నారు మెసేజ్ అని కొంచెం బాధేసింది, అంతే తప్ప. ఇప్పుడు ఒంటరి స్త్రీలు ఉన్నారు, వాళ్ళకి ఎన్నో బాధలు ఉంటాయి. ఆ ఒంటరి స్త్రీ మీద ఎన్నో కన్ను ఉంటాయి. చీర కట్టుకున్నారు, మీరు అంటారు చీర కట్టుకొని నీట్గా ఉన్నా కూడా ఆమె క్యారెక్టర్ మీద అంటుంటారు. పాపం ఆమె ఎవరితో మాట్లాడినా బాధనే, ఇంకెవరింటికి పోయినా బాధనే, రాత్రిపూట 10 గంటలకు ఫోన్ మాట్లాడినా బాధనే. ఏమైనా అర్జెంట్ ఉండి కర్మగాలి ఇంటికి వచ్చో కరెంట్ ఎవడో లేకపోతే ఓ గ్యాస్ ఓడో ఎవడొచ్చినా కూడా అమ్మో మొగళ్ళేడుగా దీంట్లోకి కూడా వచ్చాడు. ఈ సమాజంలో మనం బతుకుతున్నాం మేడం. ఈ సమాజంలో బతుకుతున్నాం కాబట్టి ముల్లో చాకు మీద పడ్డ ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డదాన్ని చెప్తే అమ్మో ఆడదా నాకుతో పోల్చింది, ఇది వామ్మో ఇది అంతాదా అని ఒకరిద్దరు ఇక ఇట్లా మాట్లాడుతున్నారు. ప్రస్తుత సమాజంలో మహిళ తన గుణాన్ని ప్రతిరోజు ఇది మహాభారతంలో చీర ఇప్పినందుకు యుద్ధాలు జరిగితే నిండా కప్పునందుకు సంధ్యారెడ్డి మీద కేసులు పెట్టారు. అంటే నిండా కప్ప అని చెప్పొద్దు, బరిదెగించి మేము ఇట్లనే వేసుకుంటాం, మేము ఇదే చేస్తాం, నువ్వు కానీ మేము మాత్రం మారం, కానీ నీ మాత్రం కేసులు పెడతాం, నీ నోరు మూపిస్తామంటే ఎవడో ఒకడు వస్తాడు. నా కాకపోతే ఇంకా 10 మంది వస్తారు. 4 రోజులు ఆగండి, 10 మంది. మీలా మరో 10 మంది మహిళలు ఉన్నారని పోరాడుతున్నారు. అది కాదు పోరాడడం కాదు మేడం. వాళ్ళందరం కూడా మేము అందరం కలిసి డెఫినెట్ గా ఒక మహిళా చేసి యాక్షన్ కమిటీ మళ్ళీ మేము పునరుద్ధరిస్తాం. ఇంకా లాభం లేదు. ఇక అంటే మీ కన్క్లూజన్ అంటే ఎక్కడ అవుతుంది? ఇది అనసూయ టాపిక్ తో చల్లారిపోతుందా, లేకపోతే మన భారతీయ సమాజంలో ఉండేటప్పుడు మహిళ ఇలా ఉండాలి అని మనం ఇలా ఉండాలి కట్టుబడి. మగవాడు కూడా ఆడదాన్ని హింసించినా కూడా అడుగుతాం. ఇట్లా 100 సమస్యలు ఉన్నాయి. మొన్న మీర్పేటలో బాబుకు విషయం ఇచ్చి ఆమె చనిపోయింది. దాని మీద సలించారు ఎందుకు మీరు? మొన్న చాలా మంది భర్త కొట్టి భర్త చంపేసిరు గౌపల, మరి పోయి అడగరు ఎందుకో? మొన్న ఈ కాలేజీలో అమ్మాయి ప్రిన్సిపాల్ ఇట్లా అన్నాడు అని చెప్పి గాడ పోయి అడగరు ఎందుకో? దాని సోషల్ సర్వీస్ చేయరు ఎందుకో? అంటే ఈ గుడ్డ బట్టల మీదనే ప్రెస్ మీట్లు పెట్టుకొని చేస్తారు. నేను అనేది అది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంటర్వ్యూ ఉంది, నేను ఒక విమెన్ గా, మీరు ఒక విమెన్ గా చేస్తున్నాం, విమెన్ గురించే మాట్లాడుతున్నాం, విమెన్ ఎలా ఉండాలని చెప్తున్నాం. సో స్త్రీలే అగౌరవపరుచుకునే స్థాయికి వచ్చేసారని చెప్పి ఒక వర్షన్ వెళ్ళింది జనంలోకి. ఇంకొకటి స్త్రీ ఎలా ఉండాలని చెప్పే హక్కు ఎవరికి ఉందన్న వర్షన్ ఇంకొకటి వెళ్ళింది. ఇంకొకటి నిజంగా ప్రస్తుత సమాజంలో భారతీయ మహిళగా ఉండి చేసే ప్రొఫెషన్స్ అన్ని ఉన్నాయా? ఇలాంటి క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతుంది. ఒకటి మేడం, ఫైనల్ గా ఇది మేడం నేను ఇప్పుడు సివిఆర్ కి వచ్చేటప్పుడు నేను ఒక బికినీ వేసుకొని మీ దగ్గరకు వస్తా, నన్ను ఇంటర్వ్యూ చేస్తారా మీరు? ఆర్ట్ఫుల్ గా చెప్పండి మేడం, చేస్తారా? అప్పుడు రారుగా. ఒకవేళ వచ్చినా అనుకోండి, నాకు సిగ్గు లేదండి నేను వస్తా, మీరు చేస్తారా? దేర్ ఇస్ నో ఆన్సర్. మా ఛానల్ కొన్ని రూల్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని కదా. మీ ఛానల్ కి మీకు రూల్స్ ఉన్నప్పుడు నా బాడీకి నాకు ఉండవా? సో నేను వచ్చేటప్పుడు శారీ ఉంది కాబట్టి అమ్మ అన్నారు, డ్రెస్ అనుకోండి, అప్పుడు నేనేంది అనేది
బాగున్నారా మేడం, లేకపోతే బాగున్నారా అక్క. అఫ్ కోర్స్ మన వస్త్రధారణే సగం ఎదుటి అది వాడికి నేను గౌరవాన్ని చెప్పింది అది. కల్పిస్తుంది. No problem. గుడ్డలలో లేదు స్వేచ్ఛ. నచ్చిన బట్టలు కాదు, నప్పిన బట్టలు వేసుకో నువ్వు. సగం సగం వేసుకొని ఇట్లిట్లా ఇట్లిట్లా ఎందుకు? ఇబ్బంది పడుతుంది. నీకే కంఫర్ట్ లేదు, నీ పిల్లలకు కంఫర్ట్ లేదు, బయటోడికి ఎందుకు కంఫర్ట్ ఉంటుంది? బయటోడు ఎందుకు? అది నువ్వన్నా హ్యాపీగా ఉన్నావా? ఇది వేసుకొని ఇలా వేసుకుంటారు, ఇలా సర్దుకుంటుంటారు, ఇలా వేసుకుంటారు, ఇలా ఎందుకు అని నేను అడుగుతున్నా. చిన్న చిన్న బట్టలు వేసుకొని, చిన్న చిన్న గుడ్డలు వేసుకొని, మళ్ళీ దాంట్లో కవర్ చేసుకోవడానికి ఇలా, మళ్ళీ ఇలా అబ్బెట్టుగా. అందుకే నప్పిన బట్టలు వేసుకోమంటున్నా. మనిషి వస్త్రధారణ బట్టి విలువ అనేది ఉంటుంది అనేది నేను నమ్ముతా. నా కుటుంబ నేపథ్యం అయితే నమ్ముతా. రెండోది, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత సంధ్యారెడ్డిలో కంటెంట్ ఉందా లేదా, ఆమె సమాజం మీద ఇది ఒకటేనా, ఇంకా ఆమె మీకు అవగాహన ఉందనేది తెలుస్తుంది. మీకు సపోర్టర్స్ ఉన్నారు, కానీ మీరు అనుకోకుండా కొన్ని డిబేట్స్లో సమబుద్ధి లేని వ్యక్తులతో మాట్లాడేటప్పుడు వాళ్ళకి చెప్పిన సమాధానాలు బట్టి మీ భాష ఈ మూడొక్కటి మీకు trolls చెప్తే మీకు అర్థమవుతుంది మేడం. అప్పుడు నేను మాట్లాడిన కంటెంట్ అదంతా పట్టుకొని మీరు డిస్కషన్ చేసుకుంటారు. ఓకే, ఈమెలో విశేషం ఉంది, ఇది ఒక్కటే అని కాదంటే. మూడవది ఏంటి ఉంటుంది, మనిషి క్యారెక్టర్ ఎప్పుడు ఒక్క రోజులో క్యారెక్టర్ తెలియదు. నువ్వు నాతో ట్రావెల్ చేయాలి, నాతో 6 నెలలో 3 నెలలో ఫోన్లనన్నా మాట్లాడాలి, కలిసన్న తిరగాలి. అప్పుడు మూడోది క్యారెక్టర్. ఫస్ట్ మన వస్త్రధారణనే కదా మొదటి ఇంప్రెషన్. అదే నేను అదే చెప్తున్నా. సెకండ్ ఇది మనకు అవసరం లేదు, థర్డ్ మనకు అవసరం లేదు. అది మీ స్వేచ్ఛ, మాకు సంబంధం లేదు. ఆ విషయం గురించి నేను అసలు మాట్లాడను, మాకు సంబంధం కూడా లేదు. ఈ వస్త్రధారణ అనేది మనం ఉన్న సమాజంలో అది ఇన్ఫ్లుయెన్స్ అనేది దాని మీద పడుతుంది కాబట్టి, సమాజం మీద ఇది పడుతుంది డెఫినెట్గా. మీరు చేసే విధానం కానివ్వండి దాని మీద. కాబట్టి మీరు కొంచెం బాగుంటే బాగుంటుంది అని చెప్పాను. ఇవాళ ఒక షాప్ ఓపెనింగ్కి ఒక సెలబ్రిటీని ఎందుకు పిలుస్తారు? అంతే, అట్రాక్షన్ అండ్ పబ్లిసిటీ కదా. మరి నీకు పబ్లిసిటీ కావాలా, అట్రాక్షన్ కావాలా, డబ్బులు కావాలా? సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు? నీ అంత అదిగా అంటే చూడడానికి వెళ్ళే జనం కూడా ఉంటారు కదా, వాళ్ళని కూడా. ఇంకొకటి, మీరు చక్కటి మాట అడిగారు. నేను ఇలాగే ఉంటాను, మీరు కళ్ళు మూసుకోండి అంటే మూసుకుంటారండి? ఎంతమందిని మూస్తావు కళ్ళు? నువ్వు కరెక్ట్ ఉంటే 100 మంది కళ్ళు మూయాల్సిన అవసరం ఏముంది? ఈరోజు రాజేశ్వరి ఇంత చక్కగా వచ్చింది, రేపు మొత్తం సగం డ్రెస్సులు వేసుకొని వస్తా అంటే ఏమైంది? రాజేశ్వరికి నిన్నమని బాగుండేది, నాకు అంత డేరింగ్ లేదు అంటే ఎగ్జాంపుల్. సరే, నేనే ఉన్నా, సంధ్యారెడ్డి మొన్నటి వరకు మంచిగా ఉంది, దీనికేం రోగం పుట్టింది అంటారు. అనరా? లోపల అనుకుంటారు, బయటికి ఏమన్నారు? ఎవ్వరు మొహం మీద అన్నాడు మేడం. మొదటి నుంచి అంటే ఇక్కడ కొంచెం మెచ్యూర్డ్ గానే మాట్లాడదాం. డ్రెస్సింగ్ అనేసరికి 2 వర్షన్స్ ఉంటాయి. ఒకటి, శరీరాకృతి బాగుండేటప్పుడు బికినీ మీరు అన్నారు అందరూ వేసుకోలేరు. ఆకృతి బాగుండేటప్పుడు వాళ్ళు దే బికమ్ అ సక్సెస్ఫుల్ మోడల్. అది కూడా వన్ ఆఫ్ ది ప్రొఫెషన్. మేడం నేను ఒకటి చెప్పనా, ఇలా మోడల్ వినండి, మోడల్ గురించి డ్రెస్సింగ్ అనేది ఒక కాన్ఫిడెన్స్. ఒకటి చెప్పనా, ఈ డ్రెస్ లో నేను మొత్తం బికినీలు వేసుకొని యాంగిల్ ఆలోచించేటప్పుడు మొత్తము వినండి మేడం, మొత్తం బికినీలు వేసుకొని ఎవరు తిరగడు. నేనైతే చెప్తున్నా, బికినీలు వేసుకొని పూజ చేయండి. మరి సరే, ఇప్పుడు టీటీడీ ఒకటి షరతు పెట్టింది కదా, జీన్స్ వేసుకురావద్దు, పంజాబ్ డ్రెస్ వేసుకొచ్చినా చున్నీ వేసుకోవాలని. అడగండి పోయి, మరి వాళ్ళు ఎందుకు పెట్టారు? సందర్భాన్ని బట్టి వస్త్రధారణ. నేను అనేది అదే అమ్మా, మీరు స్విమ్మింగ్ పోతే స్విమ్మింగ్ లో గదే వేసుకోవాలి, చీర కట్టుకోమని నేను చెప్తలేను, పంజాబ్ డ్రెస్ వేసుకోమని చెప్తలేను. అది అక్కడ వరకే. తర్వాత మళ్ళీ మీ లైఫ్ మీరు ఒకవేళ అట్లా వేసుకున్నా కూడా ఇంట్లో వరకు వేసుకొని మీ గోడల మీద వేసుకోండి, అక్కడ వేసుకోండి. అది వేసుకొని జనాలలో వస్తే, ఊర్లలోకి వస్తే అది తెలుస్తుంది. నేను అనేది ఏంటంటే 90% పీపుల్ మనం ఏం చేస్తున్నాం అట్లనే పోవాలి. అందరు నడిస్తేనే దారి ఏర్పడుతుంది మేడం. అదే మహిళలు ఇప్పుడు అన్ని ప్రొఫెషన్స్ లో వస్తున్నప్పుడు మీకు ఒక విషయం మీరు ఏమనుకుంటున్నారు తెలుసా, ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ శారీ కట్టుకోలేరు, లేదా ఇలాంటి ఫైర్ మేడం ఈ రోజు సొసైటీని రక్షించే ఏ పొజిషన్ లో ఉన్నా దే షుడ్ వేర్ ప్యాంట్ అండ్ షర్ట్ ఓన్లీ. నేను ఏమంటున్నా మేడం, ఇవాళ నన్ను అందరు ఆ బ్యాడ్ కామెంట్స్ తనకు పెడుతున్నారు. నన్ను ఇవాళ సంధ్యారెడ్డి సపోర్ట్ అక్కనే అంటున్నాను. అవును, మొదటి రోజు మీరు భయపడకుండా ముందుకు వెళ్ళారు కాబట్టి ఇక్కడ వరకు రీచ్ అయ్యారు. లేకపోతే ఆ ట్రోల్స్ లేకపోతే ఆ మెసేజ్లు వస్తే మాత్రం నేను సచిన బయటకు వచ్చేదాన్ని కదా మేడం, నా పని నేను చూసుకునేదాన్ని. ఏదరా బాబు నేను ఇట్లా అని. ఇంతమంది మద్దతు ఏంది మేడం, నాకు అర్థం కాదు. ఇంతమంది అనేది నేను నా చరిత్రలో చూడలే నేను. సరే పోనీ ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది, పోనీ అనసూయ రూపంలో ఒక మంచి వైపే మీరైతే అడిగేశారు.
తన కామెంట్స్కి రియాక్ట్ అయ్యో లేకపోతే మీ దగ్గరికి వచ్చిన అవకాశానికో ఒక మంచి వైపు అయితే అడుగు వేశారు ఈ విషయంలో. సో దీన్ని ఎంతవరకు తీసుకెళ్తారు సంధ్యారెడ్డి? తను ఓకే, ఇంకా నేను అందరితో కలిసి ఉంటాము, అందరం జరిగింది జరిగిపోయింది, హ్యాపీ లైఫ్ ఉండాలి అపాలజీస్ అడుగుతున్నారా? అంటే ఆమె సారీ చెప్పమని కూడా చెప్పట్లేదు, లివ్ ఇట్. సరే అండి, మీరు మెజార్టీ పీపుల్ ఇట్లా అంటున్నారు కదా, ఓకే అండి, ఎవరు సారీలు అక్కర్లేదు మేడం, ఎవరికి ఎందుకు చెప్పుకోవాలి? మీ వల్ల తెర వచ్చింది కాబట్టి మీరు ఒకవేళ అది చెప్పకపోయినా మీరు గమ్మున లైట్ తీసుకొని వదిలేయండి, వదిలేస్తే అది 4 రోజులు మర్చిపోతారు జనాలు. నువ్వు రోజు ఒకటి పోస్టులు పెడితే పిచ్చిలేవదా జనాలకి ఓకే అనేది అంటున్నా నేను ఆమె సారీ చెప్పమంటలేను, లేకపోతే ఏదో అనంగానే కాదు. మెజార్టీ పీపుల్ ఏది చెప్తే అది వినాలి, నువ్వైనా నేనైనా ఇంకెవరైనా. సో మా సమాజంలో నువ్వు ఇలా ఉండాల్సిందని చెప్పి 100% ఇలా ఉంటేనే బాగుంటది. ఇక లేదు అంటే అడవిలో బతకాలి, అడవిలో అయితే ఎవరు అడగరు మనని ఇక. కాబట్టి చెప్తున్నా అంతే, నాకు చెప్పాల్సింది నేను చెప్పిన, ఇంటే వినలేదు. గుర్రాన్ని చెరువు వరకు తీసుకుపోవాల్సిన బాధ్యత యజమాని నాది, తాగడం దాని ఇష్టం, నా బాధ్యత నాది, రైట్. అంతే తప్ప ఇక్కడ ఎవరెవరు టార్గెట్ లేదు, నాకెవరు శత్రువు లేరు, నాకెవరు అది లేదు. నేను ఒక స్వేచ్ఛ అంటే మగవాళ్ళతో సమానంగా ఉండాలి, స్వేచ్ఛ ఎంత ముఖ్యమో సమాజం మీద బాధ్యత కూడా ఉండాలని చెప్తున్నాను. ఒకటి విమెన్ ఎంపవర్మెంట్ కోసం ట్రై చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం పొలిటికల్ లీడర్గా కూడా ఉన్నారు, పాలిటిక్స్లో కూడా ఉన్నారు. కాబట్టి ఈ రోజు దాక్కుండా దీనిపైన ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా చర్యలు తీసుకోవాలి, డిజిటల్ మీడియాకైనా కొన్ని రూల్స్. డెఫినెట్ గా మేడం, నేను ఆ విషయంలో డెఫినెట్ గా ఒక మహిళగా నేను చాలా సందర్భాలలో కూడా అనుకున్నా, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అంటే కొన్ని ఉండాలి. ఎందుకంటే మేడం, భారతదేశంలో మనము ఒక అమెరికా పోతే చీర కట్టుకుంటాము, ఆ డ్రెస్సింగ్ చూడంగానే అరే ఇండియన్ అంటారు. 197 దేశాలు ఎక్కడైనా కనిపిస్తే భారతీయ మీరు అరే ఇండియన్ అంటారు. ఇప్పుడు నేను కూడా ఏం చెప్తున్నానంటే, ఇన్స్టాగ్రామ్ని మంచిగా వాడుకోండి, మంచి దానికి వాడుకోండి, మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకోండి. ఎంతో మంది సెలబ్రిటీలు ఈ మధ్య కాలంలో ఏదో చిరంజీవి సినిమాలో ఆ అమ్మాయి ఏందో చూడండి, ఒక ఆమె పేరేదో ఉంది, చాలా ఆమె ఇన్స్టాగ్రామ్లో యూఎస్లో ఉంటుంది, చాలా ఇప్పుడు చాలా మంచి రోల్, ఒక ఒంటరి మహిళ డైవర్స్ తీసుకుంటే ఎట్లుంటుంది అనే టాపిక్. నేనైతే ఆమె యూట్యూబ్ ఇన్స్టాలో చూసి మొన్న చూసా, చాలా బాగుంది. అలాంటి ప్లాట్ఫామ్ తీసుకోండి, మీ టాలెంట్ని బయట పెట్టండి. మీకు శారీస్ బిజినెసా, లేకపోతే వంటల పిండి వంటలు, ఒక అమ్మ వస్తుంది ఎంత బాగా అత్త కోడలు ఎంత బాగా చేసుకుంటారు, ఎంత డెవలప్మెంట్ చేసుకోవచ్చు. డెఫినెట్ గా మార్కెటింగ్ అనేది ఇంపార్టెంట్ మేడం, అలా చేసుకోండి. కానీ ఒళ్ళు చూపించుకుంటూ మార్కెటింగ్ కాదనేది నా వర్షన్. నేను ఎవరికి జడ్జి చెయ్యను, కానీ నేను అనేది ఏంటంటే దీనివల్ల మంచి తీసుకోండి, ప్రపంచ దేశాలు చూడండి, గూగుల్ని మంచిగా వాడుకోండి, ఫేస్బుక్ని మంచికి సమాజానికి మంచి మెసేజ్ని ఇవ్వండి. మీరు మంచిగా ప్రతి ఒక్క చెత్తను తీసుకొచ్చి పెట్టకుండా, నువ్వు మంచి కార్యక్రమం, నేను ఇవాళ పూజకి వెళ్ళానండి, నేను ఇక్కడ వెళ్ళానండి, ఈ దేవుడి వల్ల మనకి ఇలా ఉంది, లేకపోతే ఈ ఫంక్షన్ వల్ల ఇలా ఉంది, ఇతను ఇక్కడ ఒక గర్కపాటి గారు చెప్తున్న అంశాలను కూడా ఒక గర్కపోసతో తీసేస్తారు. ఆయన ముందర మనం ఎంత చెప్పు, ఉమ్మడి కుటుంబాలు లేక గర్కపాటిని కూడా అదే నోరుండేసరికి స్థాయి మర్చిపోయి కూడా అసలు ఆయన మాట్లాడుతుంటే నాకు బూజ్ బంప్స్ వస్తాయమ్మా, నువ్వేమన్నాను, నేను కొన్ని రాసుకుంటా, అంటే నాకు అంత ఇష్టం. ఇవాళ ఆ ఇద్దరు పర్సన్స్కి ఎవరు మద్దతు ఇచ్చారు? నా అన్వేష్ అనే వ్యక్తి ఒక మహిళని ఒక క్యారెట్, ఒక వాటర్ మిలన్ తోని, ఒక కీరాతోని పోల్చిండు అంటే ఎలాంటి వ్యక్తి మీకు మద్దతు ఇచ్చాడు అనేది మీరు ఒకసారి చూసుకోండి. ప్రపంచంలో నాకు తెలిసి 10-15 కోట్ల జనాభాలో మాకు తెలిసి మీకు ఒక 20-25 మంది సపోర్ట్ చేసి ఉంటారు. నేను చెప్తాను వాళ్ళ పేర్లతో సహా, అంటే మనకు తెలుస్తుంది కదా ఈమెకు ఎవరు సపోర్ట్ చేశారు వీళ్ళకు అనేది. మరి వాళ్ళ సంధ్యారెడ్డి లాగా మాట్లాడిన అందరికీ కూడా దేశంలో 95% మద్దతు ఎత్తికిచ్చారు. సపోర్టర్స్ ఉన్నారు, రిజెక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు నాన్ వేషన్ మీరు అంటున్నారు కదా మేడం, మంచి వినండి, నేను మీకు అది కూడా చెప్పాను. ఇలా ఇన్ఫ్లుయెన్స్ ఎవరైనా ఒకటే ఫాలోవర్స్ గా తనని నమ్మి వచ్చి మేడం, మీరు నేను అనేది ఏంటంటే మంచికి వచ్చినంత చెడుకు వచ్చినంత అది మంచికి రాదు. అబ్బాయి అన్ని రోజుల నుంచి అన్ని మంచి కార్యక్రమాలు చేసి ఆ దరిద్రుడు ఆ దాని వల్లనే పొడగొట్టుకుంటువా, అవునా? నేను కదా తినకు కూడా చెప్పేది అదే మేడం, తనంతే మాకు చాలా ఇష్టం, తను ఎంటర్టైన్మెంట్ చేస్తుంది, మంచి చేస్తుంది, కానీ ఇలా కాదు, నీ పర్సనాలిటీ పబ్లిక్ లో పెట్టకంటున్నా. తను మంచి ఆర్టిస్టు, చాలా బాగా చేయగలుగుతుంది, ఆ ధైర్యము అది అన్ని ఎవరికి రాదు, గాడ్ గిఫ్ట్. ఇప్పుడు కూడా నేను ఒక సిస్టర్ లాగానే చెప్తున్నా తనకి, మీరు బాగుండండి, అదే అందంగా ఉంటది, బాగుంటది, మాట్లాడగలుగుతుంది, ఒక స్క్రిప్ట్ ఇవ్వగానే తొందరగా చేయగలుగుతుంది, అది గాడ్ గిఫ్ట్. నేను తనకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. నీవు అన్నదాన్ని
డెఫినెట్ గా మళ్ళా మన సమాజం నిన్ను దగ్గరకు తీసుకుంటది. నువ్వు ఇంకా కక్షలకు పోకు. సో తను ఒక క్షమాపణ చెప్పి మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర ఒక స్టెప్ క్షమాపణ కూడా కాదు, సరేనండి, ఎక్కడ తగ్గాలో తెలుసుకొని తను మళ్ళీ ఉంటే కనుక ముందు వెళ్ళిపోతే తెలుగు 100% ప్రేక్షకులు ఒక అక్కలాగా, ఒక అమ్మలాగా, ఒక చెల్లిలాగా అందరూ ఓన్ చేసుకుంటారు. ప్రపంచంలో తప్పు చేయనోడు ఎవడు ఉండడు, ప్రపంచంలో టంగ్ స్లిప్ కానోడు ఎవడు ఉండడు. కాబట్టి ఒక అమ్మలాగా, అక్కలాగా అనుకొని మీ ఫ్యామిలీ గురించి, చాలా చక్కటి ఫ్యామిలీ, మీ నాన్నగారు కానివ్వండి, మీ అమ్మగారు కానివ్వండి, వాళ్ళ గురించి మీరు చెప్పారు కాబట్టి వాళ్ళు కూడా బాధపడతారు. ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు కూడా మా నాన్న, మా అమ్మ ఏ డ్రెస్ వేసుకోవాలంటే అదే డ్రెస్ వేసుకున్న అన్న వ్యక్తి మీరు ఇక్కడ ఎందుకు ఇట్లా తయారైనరు అనేది అతి స్వేచ్ఛ మీ హస్బెండ్ ఇచ్చాడు కాబట్టి అని చెప్పేసి తనని ట్రోల్ చేయవలసి వచ్చింది తప్ప మీ వ్యక్తిగతంగా కానివ్వండి, మీ పిల్లలు బాగుండాలి, మీరు బాగుండాలి, మీ కుటుంబం బాగుండాలి, మీరు కూడా సమాజంలో ఒక జవాబుదారిగా ఉండి ఒక బాధ్యత వహించండి. అంతే. రైట్. థ్యాంక్ యూ సంధ్యారెడ్డి గారు. సో నోటీసులకు భయపడి అన్నారు, కేసులు కూడా ఫేస్ చేస్తామన్నారు. ఫైనల్ గా అయితే అనసూయకి ఒక సోదరిలాగా ఒక మెసేజ్ అయితే పంపిస్తాం. నీ ద్వారా నీ ఫాలోవర్స్ ఎవరున్నారు మంచి చెప్పే ప్రయత్నం చేయాలి, ఒక గుడ్ మెసేజ్ అయితే ఇస్తున్నారు. సో ఒకటే, ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారు. అంటే స్త్రీలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ దేవతలు ఉంటారు. కానీ ఆ గౌరవించేలాగా ఉండటం అనేది మాత్రం స్త్రీ బాధ్యత. దీన్నైతే గుర్తుపెట్టుకోవాలన్నదే సంధ్యారెడ్డి గారి పోరాటంలో కన్క్లూజన్ అనేది అయితే అదే అని అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సంధ్యారెడ్డి గారు. ఇది సంధ్యారెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. సో ఫైనల్ గా తనకు అనసూయ మీద ఎలాంటి వ్యక్తిగత కక్ష లేదు, కానీ భారతీయ సమాజంలో మరీ ముఖ్యంగా ఒక సొసైటీలో ఉండేటప్పుడు నలుగురిని అనుసరిస్తూనే, లేకపోతే నలుగురికి నచ్చే విధంగా గౌరవంగా స్త్రీ ఉండాలని చెప్పే ప్రయత్నం మాత్రమే చేస్తున్నారు. సో దీనికి వీరంత తొందరలో ఫుల్ స్టాప్ పడాలి. అట్ ద సేమ్ టైం ఇలాంటి సందర్భం భవిష్యత్తులో ఎప్పుడు వచ్చినా కూడా తాను ముందుండి పోరాడతానని